హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము మీకు ఇప్పుడు ఒక అడ్వెంచర్ పార్క్ అయితే చూపించబోతున్నామండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు ఉంది కదా, ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్గా కూడా మనం చెప్పవచ్చండి. చాలా బాగా అభివృద్ధి చేశారు. ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకునేలా చేశారు ఈ కోమటి చెరువుని. మరి టూరిస్టులను అంతలా ఆకర్షించే కోమటి చెరువులో ఏముందో చూద్దాం రండి. మాకైతే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందండి. పిల్లలతో వెళ్ళడం వల్ల చాలా ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ కోమటి చెరువు మధ్యలో సైక్లింగ్ అనేది ఉంటుందండి. అలాగే సస్పెన్షన్ బ్రిడ్జ్, అదే కేబుల్ బ్రిడ్జ్ అండి, అండ్ నైట్ గార్డెన్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అంతేకాకుండా లేజర్ లైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ చూద్దామండి మా వీడియోలో. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈ కోమటి చెరువులోకి ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు ఒక గేమ్స్ జోన్ కనిపిస్తుందండి. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ జోన్ అండి. చాలా అద్భుతమైన గేమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క గేమ్కి డబ్బులు అనేవి ఛార్జ్ చేస్తున్నారండి. మనకు కాయిన్స్ ఇస్తారు. ఒక కాయిన్స్ని యూజ్ చేసి ఈ గేమ్స్ అనేవి ఆడొచ్చు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. గేమ్స్ చాలా బాగున్నాయి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. కొన్ని గేమ్స్ అయితే ఆడారు, కొన్ని వాళ్ళకు ఆడడానికి అయితే రాలేదు, కానీ బాగుందండి ఈ గేమ్స్ జోన్. ఈ కోమటి చెరువు పార్కులో మనకు డైనోసార్ పార్కు కూడా ఉందండి. అది మేము మీకు తర్వాత వీడియోలో చూపిస్తాము. ఈ పార్కులోకి ఎంటర్ కావడానికి ఒక పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఫైనల్లీ మనం ఈ కోమటి చెరువు దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం ఇదంతా తిరిగి ఎలా ఉందో చూద్దాం పదండి. లోపలికి వెళ్ళగానే సైక్లింగ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి. అది చాలా దూరంలో ఉన్నందువల్ల లోపల మనకు ఒక వెహికల్ అవైలబుల్ ఉంది. ఆ వెహికల్లో తీసుకెళ్తారండి సైక్లింగ్ దగ్గరికి. మేమైతే ఈ వెహికల్లో వెళ్ళాము. ఈ వెహికల్లో వెళ్తూ కూడా చుట్టూ పార్కుని చూడవచ్చండి. చాలా అందంగా ఉంది. ఒకవైపు చెరువు, ఒకవైపు పార్కు చాలా అద్భుతంగా ఉందండి. చాలామంది పర్యాటకులు అయితే ఈ కోమటి చెరువును చూడడానికైతే వస్తూ ఉన్నారు. మనం సైక్లింగ్ దగ్గరికి వచ్చేసాము. చెరువు మధ్యలో ఈ సైక్లింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా పెద్ద బాబు సైక్లింగ్ అయితే చేశాడండి. చాలా బాగుందండి ఇలా సైక్లింగ్ చేయడం. వాడైతే భయపడతాడు అనుకున్నాం, కానీ చాలా బాగా చేశాడు. మీరు కూడా ఈ కోమటి చెరువుకి వచ్చినప్పుడు ఈ సైక్లింగ్ తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ మేము సైక్లింగ్ దగ్గర నుంచి మళ్ళీ ముందుకైతే వెళ్ళామండి. ఈ రూట్లో మధ్య మధ్యలో 2-3 ప్లేస్లలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఒకే ప్లేస్లో కాకుండా అక్కడక్కడ ఈ గేమ్స్ అనేవి పెట్టడం జరిగింది. చాలామంది టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళకు వీలుగా ఉండడానికి, ఆడుకోవడానికి ఇలా
ఒక్కొక్క ప్లేస్లో పెట్టడం జరిగిందండి. మాకు ఇలా వెహికల్లో వెళ్ళడం చాలా బాగా అనిపించిందండి. ఈ కోమటి చెరువులో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఈ కేబుల్ బ్రిడ్జ్. మనం ఇప్పుడు ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దామండి. ఇక్కడ మనకు కోమటి చెరువు కనిపిస్తుంది కదా, ఈ కోమటి చెరువులో బోటింగ్ అనేది ఉంటుందండి. ఈ చెరువులో బోటింగ్ ఎలా ఉంటుందో, ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ చేస్తారో, డీలక్స్ బోటు, లగ్జరీ బోటు, స్పీడ్ బోటుకి ఎంత ఛార్జ్ చేస్తారో మనకి ఇక్కడ తెలియచేయడం జరిగిందండి. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ పైన వెళ్ళడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా చెప్పవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ తీగల బ్రిడ్జ్ పైన వెళ్ళడం అదొక ఫీలింగ్ అనేది చెప్పవచ్చండి. ఈ తీగల బ్రిడ్జ్ కొంచెం ఊగుతూ కూడా ఉంటుంది. ఇలాంటి తీగల వంతెన మనం లక్నవరంలో చూడవచ్చండి. సేమ్ ఇలాగే ఉంటుంది. ఈ తీగల వంతెన పైన ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మేమైతే వెళ్ళాము. చాలా అందంగా అనిపించింది ఈ వ్యూ పాయింట్. అంతేకాకుండా ఈ చెరువులో స్పీడ్ బోటింగ్ చేయడానికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ కోమటి చెరువులో సైక్లింగ్, బోటింగే కాకుండా చాలా అద్భుతంగా ఉన్నాయండి ప్లేస్లో. అవన్నీ మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము. ఈ తీగల బ్రిడ్జు రెండవ చివరి వరకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అవన్నీ మేము మీకు చూపిస్తాము. ఈ కోమటి చెరువుకు ఒకవైపుగా ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. లైటింగ్స్తో చాలా అందంగా ఉంది ఈ వాటర్ ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ నుండి చూస్తే మనం చెరువు యొక్క అందాలని, చెరువు యొక్క మొత్తం వ్యూ పాయింట్ని మనం చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఈ వాటర్ ఫౌంటైన్. ఈ కోమటి చెరువుని పొద్దున చూడడం ఒక ఎత్తు అయితే నైట్ చూడడం ఇంకో ఎత్తు అండి. లైటింగ్స్తో చాలా అందంగా ఉంటుంది. మీరు ఒకవేళ కోమటి చెరువు వచ్చేది ఉంటే నైట్ టైం రండి, చాలా అందంగా ఉంటుంది. ఈ కోమటి చెరువులో మరొక అద్భుతమైన ప్రదేశం ఏంటంటే నైట్ గార్డెన్. మిరమిట్లు గొలిపే లైట్లతో ఈ నైట్ గార్డెన్ ఎంతో అందంగా ముస్తాబై ఉందండి. మన కళ్ళు చెదిరిపోయేలాగా ఈ లైటింగ్స్తో ఈ పార్కు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ నైట్ గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. చూడండి, పులి, ఏనుగు, చాలా జంతువులు అయితే మనకు లైటింగ్స్తో కనిపిస్తాయండి. మనము కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఏర్పాటు చేశారు కదా, ఇది వాటర్తో కాదండి, లైటింగ్స్తోనే ఏర్పాటు చేశారు. చాలా అందంగా ఉంది. ఈ పార్క్ పక్కకి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక పియానో లాగా కనిపిస్తుందండి. ఇక్కడ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు, ఎంతో పీస్ఫుల్గా ఉంది. ఆ సాంగ్స్ తగ్గట్టుగా అక్కడ పియానో మీద డ్యాన్స్ చేయవచ్చు. ఇంకో అద్భుతమైన ప్రదేశం ఏంటంటే ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే పులి వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే అది కూడా ఒక స్క్రీన్ మీద వస్తుందండి. అలాగే మనం స్క్రీన్ పైన మనల్ని మనం చూసుకోవచ్చు. చాలా బాగుంది, మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చండి.
ఈ గార్డెన్లో సాంగ్స్ అనేవి ప్లే అవుతూనే ఉన్నాయండి. చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఈ కోమటి చెరువు సిద్దిపేట వైపు వచ్చినప్పుడు ఈ నైట్ గార్డెన్ని తప్పకుండా చూడండి. సిద్దిపేట అని మొత్తం లైటింగ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది ఇది. ఈ నైట్ గార్డెన్ మాత్రం చాలా అందంగా ఉందండి. లైటింగ్స్తో ఎంతో అద్భుతంగా కన్నులకు పండగగా ఉంది. ఎంత బాగుందండి. ఈ నైట్ గార్డెన్లో మనకి చిన్న చిన్న వ్యూ పాయింట్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ తీయడానికి చాలా అందంగా ఉంది. మా పిల్లలైతే తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు. కోమటి చెరువులో ఇంకొక ప్రత్యేకమైన ప్లేస్ ఏంటంటే రూబీ నెక్లెస్ పార్క్ అండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లైటింగ్స్తో ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి మనకు టికెట్ అయితే ఛార్జ్ చేస్తారండి. ఈచ్ వన్ 20 రూపీస్. ఇక్కడ చూడండి, అంటే లోకల్ వాళ్ళు ఇక్కడ వాకింగ్ చేయడానికైతే రోజు వస్తూ ఉంటారు. వాకింగ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి. వెళ్తూ ఉంటే లైటింగ్స్తో కొన్ని నిర్మాణాలు అయితే కనిపిస్తాయండి. చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. దానికి కూడా ఛార్జ్ చేస్తారండి. కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ వ్యూ పాయింట్లు మాత్రం. ఇక మనం చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న లేజర్ షోని చూసొద్దామండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది లేజర్ షో మాత్రం. అది కూడా తప్పకుండా చూడాల్సిందేనండి ప్రతి ఒక్కరూ. అది కేవలం నైట్ 7 గంటలకు మాత్రమే స్టార్ట్ అవుతుంది. మేమైతే నైట్ వరకు ఉన్నది ఈ లేజర్ షో కోసమేనండి. మా పిల్లలకు చూపించడానికని ఇంతసేపు వెయిట్ చేసాము. కానీ లేజర్ షో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. 2 సాంగ్స్ అనేవి ప్లే చేయడం జరిగిందండి. ఆ సాంగ్స్ తగ్గట్టుగా ఆ వాటర్ అనేవి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. ఆ వాటర్కి ఆ లైటింగ్స్ అనేవి యాడ్ చేయడం వల్ల మనకు ఒక లేజర్ షో లాగా కనిపిస్తుంది. కానీ చాలా అద్భుతంగా అందంగా ఉంటుందండి. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువు చాలా అద్భుతంగా ఉంది కదా. అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క అమూల్యమైన సందేశాలని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ.